అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మన కర్నూలు జిల్లా ఎస్పీ గారు రాజశ్రీ కృష్ణకాంత్ గారి ఆదేశాల మేరకు మరియు అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ ఇన్ఛార్జ్ నాగరాజు గారి సార్ గారి ఆదేశాల మేరకు, అలాగే రవికుమార్ సారు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ కర్నూలు వారి ఆదేశాల మేరకు మేము ఎన్నికల్లో భాగంగా దాడులు ఉధృతం చేయడం జరిగింది. ఎమ్మిగనూరు టౌన్కే ఒక అతను తీసుకొచ్చి మద్యం అమ్ముతాడు అని ఒక సమాచారం ఉండింది. దాన్ని మేము ట్రేస్ చేసుకునేసి ఆంజనేయులు అతని పేరు, అతనిది వచ్చేసి వెంకటాపురం గ్రామము. ఒక 2 వీలర్లో అతను అరుణాచల్ ప్రదేశ్కు సంబంధించినటువంటి మద్యాన్ని తీసుకొచ్చి ఫుల్ బాటిల్ అమ్ముతా ఉన్నాడు. ఒక 23 ఫుల్ బాటిల్ స్వాధీనం చేసుకున్నాము. అరుణాచల్ ప్రదేశ్కి ఎలా తెచ్చుకుంటాడో అక్కడి నుంచి అని మేము ఎంక్వైరీ చేస్తే ఇతను ట్రైన్కి వెళ్తూ ఉంటాడు. విజయవాడ వరకు బస్సుకి వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్కి వెళ్ళి అరుణాచల్ ప్రదేశ్ చేరుకొని ఒక 2 రోజుల తర్వాత అక్కడికి వెళ్ళడానికే 2 days పడుతుంది. మళ్ళీ అక్కడ ఒక రోజు కొనుక్కొని పర్చేజ్ చేసి ఆ రోజు నైట్ బయలుదేరి తిరిగి మళ్ళీ ఇక్కడికి సేమ్ ట్రైన్లో రివర్స్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి తిరిగి మళ్ళీ మనకు ఎమ్మిగనూరు పట్టణానికి అతను బస్సు ద్వారా చేరుకోవడం జరుగుతూ ఉంది. ఆ రకంగా అతను తెచ్చుకొని దాచిపెట్టుకొని కొన్ని అమ్ముకుంటూ మనకు చేస్తున్నాడనే సమాచారంతో మనం అతని మీద నిఘా ఉంచడం జరిగింది, అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతనికి తప్పకుండా రిమాండ్కి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ దాడిలో మా ఎస్ఐ సత్యనారాయణ మరియు సిబ్బంది, ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ సంజీవ్ కుమార్ కూడా పాల్గొనడం జరిగింది. నా పేరు భార్గవ్ రెడ్డి, సెబ్సిఏ ఎమ్మిగనూరు. ప్రజలు ఎవరైనా కూడా మా యొక్క నెంబర్కు తెలియజేస్తే, సమాచారం ఏదైనా అందిస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి తప్పకుండా చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాను. నా యొక్క మొబైల్ నెంబర్ 9440902579. సార్, ఇది మొత్తము బండి అన్ని కలిపండి 42,000 విలువ ఉందండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.